అందరికీ హాయ్ అండి. మా స్పాటిఫై పోడ్కాస్ట్‌లో పాత్రల్ని బానే ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. పాత్రలు తెలుసుకుంటేనే కదా నా అనుభవాలు మీవవుతాయి. నా కథలు మన కథలవుతాయి. మా ప్రెసిడెంట్ శేషగిరి గారు లేరు? అదే ఆయన శ్రీరామనవమికి తప్పించుకున్నా మమ్మల్ని హడావిడి పెట్టించాడుగా. వాళ్ళమ్మాయి వైదేహి ఎంగేజ్‌మెంట్ అని చెప్పాను కదా! పార్కులో రాముడి పెళ్ళికి వేదికకి సమానంగా వాళ్ళ విల్లా ముందు పందిరి సిద్ధమైంది. ఇంతకీ వైదేహి గురించి మాకు పెద్దగా తెలీదు. తెలియాలంటే ఆ అమ్మాయి మాతో కలవాలిగా. నేను 4, 5 సార్లు చూసినప్పుడు ఫోన్లో మాట్లాడుతూనే కనిపించింది. ఆ అమ్మాయి సివిల్ ఇంజనీరింగ్ చదివి పెళ్లికి సిద్ధంగా ఉందని మా అమ్మ చెప్తే తెలిసింది. న్యూ ఇయర్ ఈవెంట్లో చక్కగా డాన్స్ చేసింది అనుకున్నాం. అయితే మా అమ్మకి శేషగిరి గారి నిర్లక్ష్యం వేషాలు నచ్చేవి కాదు. మేము విల్లా కొనాలనుకున్నప్పుడు నాన్నకి చెప్పిన బడ్జెట్ ఒకటి, పూర్తయ్యేసరికి మాకు కొండంతైన బడ్జెట్ మరొకటి. పైగా వచ్చిన నెల రోజుల దాకా మాకు వాటర్ లీకేజ్ ప్రాబ్లం అంటే అస్సలు పట్టించుకునేవాడు కాదు. మా నాన్నతో అడిగించి విసిగిపోయాం. ఇక మా నాన్నే రిపేర్కి ఎవరినో తీసుకొచ్చారు. ఆ తర్వాత సత్య శివగార్ల ఎపిసోడ్లో ప్రణయ్ క్రికెట్ బాల్కి మా వంటింటి కిటికీ గ్లాస్ పగిలిందా? అప్పుడు చెప్పినా ఆశేష్గిరి పట్టించుకోలేదు. పైగా మా అమ్మ వంటింట్లో లేనప్పుడు ఓ ఎర్రగండు పిల్లి ఆ కిటికీ నుంచి లోపలికి దూరి పాలు తాగేసేది. ఒక 2 రోజులకే దానికి మా వంటిల్లు అలవాటైంది. దాన్ని తరిమేందుకు మా అమ్మ నానా పాట్లు పడింది. ఓసారి పక్కింటి మహాలక్ష్మి గారి కళ్యాణి చూసి పిల్లి కోసం మా ఇంటి గోడ దూకింది. అది కుక్క గదా, దానికి పిల్లంటే తినేంత ఇష్టం కదా. కళ్యాణి వెనక దాని కుక్క పిల్లలు వచ్చాయి. ఆ పప్పీలలో యమున దారి తప్పి కమ్యూనిటీలో ఎటో పోయింది. మహాలక్ష్మి గారు మా ఇంటి కిటికీ వల్ల వచ్చిన పిల్లి వల్ల పప్పీ పోయిందని మమ్మల్ని తప్పుగా అనుకోకుండా అమ్మ నన్ను వాళ్ళింటికి పంపింది. దానికోసం నారాయణ గారు వెతికేందుకెళ్లారు. ఆ రాత్రి 10 గంటలకి యమునకి రెడ్ కలర్ నెక్ కాలర్ బో పెట్టి మహాలక్ష్మి గారికి తెచ్చిచ్చాడు ఆ ఆర్టిస్ట్ అబ్బాయి. మీ ఇంటికొచ్చిందా? చాలా థ్యాంక్స్ బాబూ, నీ పేరు గుర్తులేదు అని ఆంటీ అంటే అతను కార్ స్టీరింగ్ అని చేత్తో చూపించాడు. అదే ఆ యమున దారి తెలియక మా ఇంట్లో మహీంద్రా స్కార్పియో గెటవే కారు టైర్ దగ్గర దొరికింది అని అర్థం అన్నమాట. నేను ఆంటీ చెవిలో పేరు ఆనంద్ అన్నాను. ఓ ఆనంద్, న్యూ ఇయర్ రోజున రవితో కలిసి మా ఆడవారి బొమ్మలు భలే వేశావు క్యాన్వాస్ మీద. రా వచ్చి కూర్చో, మాతో కూడా మాట్లాడొచ్చు, మేము నీ స్నేహితులమే అన్నారు ఆంటీ. అతను ఆంటీకి నమస్కారం చేసి మాట్లాడలేను అని చేత్తో సైగ చేసి చెప్పాడు. ఆంటీ చిన్నగా నవ్వి, మాటదేముంది, మా కళ్యాణికొచ్చా దాని పిల్లలకొచ్చా, నీ వరకు రాలేదా, నిన్నిక్కడి వరకు తేలేదా, మంచి మనసున్న వాడివిలా ఉన్నావు, అంతకు మించి కళాకారుడివి అని అంకుల్ కోసం చూసుకుంటూ ఇంకా రాలేదు అనుకుంటూ ఉంటే ఆనంద్ నేనెళ్ళి చూస్తాను అని మాకర్థమయ్యేలా చెప్పి వెళ్ళి 10 నిమిషాలకి నారాయణ గారిని వెంట పెట్టుకుని తెచ్చి వెళ్ళొస్తాను పడుకోండి అని చేత్తో సైగ చేస్తూ నన్ను నవ్వుతో పలకరించాడు. ఆంటీ, మీ యమున దొరికింది కదా, మా అమ్మని మమ్మల్ని మీరు అపార్థం చేసుకోకూడదు అని నేను వెళ్ళబోతుంటే, అపార్థం చేసుకోకూడదు అంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండు అన్నారు అంకుల్. లేరంకుల్, రేపుంటాను. మా అమ్మకి ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళ బాబాయ్ కొడుకుని గుర్తు చేసే ఈ ఆనంద్ మూగవాడు అని చెప్పాలి అన్నాను. ఆంటీ నా భుజం మీద చెయ్యేసి ఆపి, చూడమ్మా, ఒక మంచి విషయాన్ని మన దగ్గర దాచుకోవడం తప్పు. అలాగే మరొకరికి సంబంధించిన విషయాలు మనకి తెలిసినట్టు చెప్పుకోవడం తప్పు. వైకల్యం కన్నా అసమర్థతకి నష్టమెక్కువ. కాబట్టి దాన్ని భూతద్దంలో చూడనక్కర్లేదు. అర్థమైందా అన్నారు. నేను ఒక నిమిషం ఆలోచించి, సారీ ఆంటీ, ఇంకెప్పుడు ఇంకెవరి గురించి ఎవరికీ వినిపించేలా నలుగురికి అంశమయ్యేలా మాట్లాడను అన్నాను. నేను చెప్పిన మాట వింటావు, అర్థం చేసుకుంటావు, కాబట్టి నీకిలాంటివి చెప్పాలి అనిపిస్తుంది. అమ్మకి చెప్పు, కానీ ఆనంది కనిపించినప్పుడు రవిని చూసి నవ్వుతావే, అలా నవ్వుతూ పలకరిస్తూ ఉండు. మనుషుల మధ్య ఆప్యాయత ఉండేందుకు మాటలు, భాష అడ్డంకులు కాకూడదు అన్నారు. నేను నోటిమీద చెయ్యి వేసుకుని అలాగే అని తలాడించాను. నారాయణగారు చూసి, గుడ్ గర్ల్, రేపు నైట్ డిన్నర్ కూడా ఇక్కడే అని అమ్మకి చెప్పు. అలాగే కిటికీ దగ్గర పిల్లులు రాకుండా మిరియాలు, మిరపకాయలు చల్లమని చెప్పు అని వెళ్ళమన్నారు. నేను వెళ్తుంటే ఆంటీతో, ఆ అబ్బాయి నా చెయ్యి పట్టుకుని తీసుకొచ్చాడు కాబట్టి సరిపోయింది. నాకీ మధ్య కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు. చీకట్లో స్పష్టంగా ఆ అస్పష్టత అర్థమైంది. కర్ర సాయం తీసుకునే ముసల్తనం వచ్చింది మహాలక్ష్మి గారు అనడం విన్నాను. జీవితం చిన్నది అనిపించింది. ఇంటికొచ్చేసరికి మా నాన్నతో అమ్మ
ఆ శేషగిరికి రిపేరు విషయాలు చెప్పడం అంటే అంధుడికి అద్దం చూపించినట్లు, చెవిటోడు ముందు శంఖం ఊదినట్లు. వెంటనే ఈ కిటికీ రిపేర్ చేయించకపోతే ఆ వెనుకింటి సత్యతోనే మీ కొత్త పట్టు పంచ మన కిటికీకి సరిపోయేలాగా కట్టెను కుట్టిస్తాను అని అమ్మ బెదిరించేసరికి వెంటనే నాన్న మరుసటి రోజు హాఫ్ డే సెలవు పెట్టి బయటనుంచి ఎవరినో తీసుకొచ్చి బాగు చేయించారు. అప్పట్నుంచి అమ్మకి, నాన్నకి శేషగిరంటే సెల్ఫిష్ ఫెలో అన్నమాట. ఆయన విల్లాకి ఎప్పుడూ ఏదో ఒక ఆర్భాటం ఉండేలా చేయించుకుంటాడు. కాని కమ్యూనిటీలో ఏ పని పట్టించుకోకపోగా చందాలు తీసుకుంటాడు అని అమ్మకి చిరాకు. న్యూ ఇయర్కి, శివరాత్రికి, రామనవమికి మనుషుల్ని హడావిడి పెట్టి పనులు చేయించి క్రెడిట్ తీసుకున్నాడు. అదే వస్తుందో రాదో తెలియకుండా యుద్ధం తనే ఆపేసి ప్రపంచాన్ని కాపాడేసినట్టు ఇప్పుడు ట్రంప్ క్రెడిట్ తీసుకున్నట్టన్నమాట. అందుకే రాణాజీ ఈవెంట్ పేరుతో ఎప్పుడు రిజిస్టర్ తెచ్చినా అమ్మ ఆపుకోలేక ఏదో ఒకటనేది. తర్వాత ఉగాదికి మేము శాంట్రో కారు కొన్నాక ఒకరోజు అది స్టార్ట్ అవ్వలేదు. అవస్థపడుతున్న మా నాన్నని చూసి ఆగిన ఆనంద్ హెల్ప్ చేశాడు. అమ్మ కాఫీకి పిలిచింది. తర్వాత వస్తానని అన్నట్టు వాచ్ చూపించి వెళ్ళిపోయాడు. అప్పుడు గుర్తుకొచ్చి, అమ్మా, మొన్న యమున తప్పిపోయిందా? ఈ ఆనంద్ ఇంటికెళ్ళింది. దానికి నెక్టై కట్టి తీసుకొచ్చాడు. అతనికి మాటలు రావు అని చెప్పాను. అయ్యో పాపం, మూగవాడా? చూడ్డానికి బుద్ధిమంతుడిలా ఉన్నాడు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడు నోట్లో శని అన్నట్టు ఆ దేవుడు అందరికీ ఏదో లోటు పెడతాడు అనుకుంది. దూరం నుంచి మా బాబాయ్ కొడుకులానే ఉంటాడు అనుకుంది. సరే, ఇక రామనవమి తర్వాత స్వయంగా శేషగిరి వాళ్ళింట్లో ఫంక్షన్ కదా. నాన్న, చూడు, నిన్న శ్రీరామనవమి కమ్యూనిటీలో అందరూ పాల్గొంటున్నారు కాబట్టి నీకోసం సెలవు పెట్టాను. మా శాడిస్ట్ బాస్ గాడిని ఒప్పించేందుకు మీ అమ్మని హాస్పిటల్లో చూపించాలి అని చెప్పాల్సి వచ్చింది. రేపు శేషగిరి కూతురు ఎంగేజ్మెంట్ అని నన్ను లీవ్ పెట్టమనకు. వాడు ఈసారి మీ అమ్మకి సీరియస్ అని చెప్పినా ఒప్పుకోడు అన్నారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు మీ వెధవ బాస్ కోసం మా అమ్మని హాస్పిటల్ బెడ్ ఎక్కించడమేంటి? మీ అమ్మకి సీరియస్ అని చెప్పి ఉంటే సరిపోయేదిగా అని అరిచింది. సంక్రాంతికి మీ ఊరు తీసుకెళ్ళినప్పుడు మా అమ్మని 1 నెల రోజులు హాస్పిటల్లో ఉంచాం అని చెప్పాను. ఎప్పుడూ ఒకటే చెప్తే హాస్పిటల్ బిల్లు తెచ్చి చూపించమంటాడు. వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ అని నాన్న అంటుండగా, అయినా నాన్న, అమ్మకి ఆ సెల్ఫిష్ శేషగిరంటే చిరాకు కదా, నిన్ను నన్ను సెలవు పెట్టమందు, తను కూడా వెళ్ళదు అని చెప్పాను. అలా బాగుండదేమోనే. వాడు రిజిస్టర్లో ఈవెంట్ న్యూస్లాగా పంపితే వెళ్లేవాళ్లం కాదు. కాని శ్రీరామనవమి ముందు రోజు వాళ్ళ ఆవిడ భోజనాలు, స్వీట్లు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినప్పుడు నన్నే పిలిచి మెనూ రాయించి వాళ్లతో ఎంతమందికి ఎంత చేయాలో లెక్క మాట్లాడించి మా వైదేహి ఎంగేజ్మెంట్ కూడా మీరందరూ ఇలా సాయంగా ఉంటే మాకు అండగా ఉంటుంది అని ఎంతో ఇదిగా చెప్పింది అని అమ్మ అంటుంటే, ఇదిగా పిలిచిందని నువ్వు ఇదిగో వస్తున్నాను వెళ్ళిపోతావా? పోతే పో, నేను రాలేను, నాకు ఓటీ కూడా ఉండొచ్చు అన్నారు నాన్న. నాతో అమ్మ, కాలేజ్ అయ్యాకే ఫంక్షన్ కాబట్టి నెమ్మదిగా మనిద్దరం వెళ్దాం అని ఒప్పించింది. అలా వైదేహి ఎంగేజ్మెంట్ రోజు నేనింటికి వచ్చేసరికి బెంజ్ కార్ల మధ్య నేను ఎప్పుడూ చూడని బ్లాక్ బెంట్లీ కాంటినెంటల్ జీటీ కార్ ఎంట్రన్స్లో చూసి వైదేహి అక్క ఉడ్బి బాగా బలిసిన పాటినే అనుకున్నాను. ఇంటికి వచ్చేసరికి అమ్మ రెడీ అవుతోంది. నువ్వు త్వరగా రెడీ అయ్యిరా, మన కమ్యూనిటీ లేడీసు 7:30కి వెళ్దాం అనుకున్నాం అంది. సర్లే, ఇంతకీ మీ అజ్ఞాత ప్లానింగ్ పావని వస్తుందా అని అడిగాను. వస్తానంది, పొద్దున కలిశానుగా. ఓ, నువ్వు చూడలేదా ఆవిడ్ని? ఈరోజు పరిచయం చేస్తా, భలే మంచావిడ అనేసరికి ఆవిడ్ని కలవచ్చు అనే ఉత్సాహంతో 10 నిమిషాల్లో రెడీ అయ్యి అమ్మతో వెళ్తూ మహాలక్ష్మి గారున్నారేమో అని చూశాను. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నారు, పదా అనుకుంటూ మేము పార్కుకి వెళ్ళాం. పెళ్లికొడుకు వైపు వాళ్ళు మేము వెళ్లేసరికి కూల్ డ్రింక్స్ కోసం వంకలు పెడుతున్నారు. అప్పటికే మహాలక్ష్మి గారు, నారాయణ గారు కూర్చున్నారు. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. పిన్నిగారు, ఈ శేషగిరి మామూలుగానే హడావిడి చేస్తాడు కదా, ఇప్పుడు అసలు నేల మీద ఆగట్లేదేమో కదా, ఎప్పుడొచ్చారు అని అడిగింది అమ్మ. లేదమ్మా, ఆ మనిషిలో ఉత్సాహమే లేదు. వాళ్ళావిడ 7 గంటలకే కాస్త మీరుంటే ధైర్యంగా ఉంటుంది అని మమ్మల్ని తీసుకొచ్చింది. ఇదిగో అక్కడ స్టేజ్ మీద లావుగా వంకాయ రంగు చీరలో డైమండ్ నెక్లెస్ వేసుకుందే, ఆవిడే వియ్యపురాలు, తెగ కమాండ్ చేస్తోంది శేషగిరి భార్యని అని ఆంటీ చెప్తున్నప్పుడే సత్య శివగారులు వచ్చారు. రవి శశి కూడా వచ్చారు. వెల్కమ్ డ్రింక్ ఏంటి ఇంత చీప్గా టేస్ట్లెస్గా ఉంది అని ఎంతో పొగరుగా ఓ గొంతు వినిపించింది. ఆయనే శేషగిరి వియ్యంకుడు అని బాబాయ్ గారు చూపించారు. శేషగిరి గారు పరుగున వచ్చేసి, వాటర్మిలన్ జ్యూస్ బాలేదా బావగారు, మ్యాంగో జ్యూస్ కూడా ఉంది అని ఎంతో వినయంగా సర్ది చెప్తూ కనిపించారు. వియ్యంకుడి పక్కన ఎవరో ఇంకొక ఆయన వేళ్ల నిండా ఉంగరాలు పెట్టుకున్న పెద్ద సేట్లా, చాలా చీపండి, మీ స్టేటస్కి అవమానం
అని చేతిలో ఉన్న గ్లాసులో జ్యూస్ పక్కన పోసినంత పనిచేశాడు. ఆ జ్యూస్ వచ్చి రవి షర్ట్ పైన పడింది. మా అందరికీ కోపం వచ్చి లేచాం. చీప్ అనేది మన ప్రవర్తనలో ఉంటుందండి అంటూ ఒక ఆవిడ గొంతు వినిపించింది. శేషగిరిని చూసి, అమ్మాయి ఎంగేజ్మెంటే ఇలా చేస్తున్నారు, పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తారో. ఏర్పాట్లు చాలా బాగా చేశారు శేషగిరి గారు, మన కమ్యూనిటీలో మన అమ్మాయికి పండుగ అని అంటూ శేషగిరి గారి వైపు మాట్లాడుతూ, మన వాళ్ళందరూ ఎక్కడా అని మా వైపు వస్తుండగా, పావని భలే అన్నావమ్మా అని మహాలక్ష్మి గారు నెమ్మదిగా అంటూ ఎదురెళ్ళి రవిని పక్కకు పిలిచి, ఏమీ అనుకోకుండా ఇంకో షర్ట్ వేసుకుందిరా రవి, ఎంతైనా మన కమ్యూనిటీ ఆడపిల్ల కదా, కొన్ని చూసి చూడనట్టు ఉండాలి అన్నారు. బాబాయ్ గారు వెళ్ళి, రవి అలాగే ఆనంద్ సీతారాములు కళ్యాణం తర్వాత కనిపించలేదు, చూసి తీసుకున్రా అని చెప్పి రవి వెళ్ళాక పావని గారిని మా దగ్గరికి తీసుకొచ్చారు. చూడ్డానికి మా లేడీస్లో ఎత్తుగా గోల్డ్ కలర్ పట్టుచీరలో భలే ఒత్తుగా ఉన్న జడకి మల్లెపూలు పెట్టుకుని చామన ఛాయ రంగులో ఉన్న ఆవిడ ముక్కు పుడక ఆ ఎంగేజ్మెంట్ లైటింగ్లో తళుక్కుమంటుండగా మొహానికి నవ్వు అలంకరించుకుని వెలిగిపోతూ కనిపించింది పావనిగారు. ఆవిడే పావని అంది అమ్మ. సీతారాముల కళ్యాణానికి లేవుగా, ఇదేం బాలేదు, ఏ ఈవెంట్ అయినా ఉండకపోవడం అన్నారు ఆంటీ. పిన్నిగారు ఇప్పుడొచ్చానుగా, మొత్తానికి అందరం కలిసాం అని ఆవిడన్నారు. మొత్తానికి ఈ ఈవెంట్ని చూశాను అని నేను అనుకున్నాను. అన్నయ్య గారు రాలేదా అని అమ్మని ఆవిడడిగింది. మీ డాక్టర్ గారు లాగానే ఓవర్ టైం డ్యూటీ అని నన్ను చూపించి, ఇదే మా అమ్మాయి అని పరిచయం చేసింది మా అమ్మ. ఆవిడ నన్ను చూసి, మ్యాథ్స్ పోతే కోడింగ్ తలనొప్పి తెప్పిస్తోందా, శశి అక్కని బీటెక్ అయ్యేదాకా మనం వదలొద్దు అనేసింది. నేను అమ్మ నా గురించి అన్నీ చెప్పేసినట్టుంది అనుకుని మా అమ్మని చూశాను. ఇంతలో శశి అక్క, మీరే నా పావని, నేను మిమ్మల్ని ఎప్పుడూ కలవలేకపోయాను, కానీ రవి మీ గురించి చెప్తూ ఉంటాడు, ఇప్పుడే తెలిసింది మీకు నా గురించి కూడా చెప్పాడని అంది. తమ్ముడు రవి నీ గురించి అన్ని మంచి మాటలే చెప్తాడులే శశి, నిన్ను కలవలేదని నేను అనుకుంటాను, నీ ఆఫీస్ టైమింగ్స్ వల్ల కుదరట్లేదు అంటుంటే, మా అమ్మాయి కూడా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కదా, మిమ్మల్ని అజ్ఞాత పావని గారని అంటూ ఉంటుంది, మొత్తానికి మీరు ఓ ఈవెంట్కి వచ్చారు అంది అమ్మ. ఆవిడ, మా బదులు మీరు కళ్యాణంలో కూర్చుని మంచి పని చేశారు అనేసి, సత్య ఇంకొన్ని డిజైన్స్ కావాలి, రేపొస్తాను. శృతి మీ భద్రాచలం అక్షింతలు అందాయి, మీ మామగారేరి అని ఎవ్వరినీ వదలకుండా పలకరిస్తుంది. ఇంతలో సుత్తిగారి అత్తగారు, ఆయనకి ఇలాంటివి నచ్చవమ్మా, మొన్నే రాముడి పెళ్ళి అని వచ్చారు, బయటికి రారు, జనాలతో కలవరు, అయినా మీరెందుకు రాలేదు అని అడిగినప్పుడు, మా అబ్బాయి విషయంలో కాస్త ఇబ్బంది, అయినా నాకు మాత్రం రావాలని ఉండదా, అన్నీ నేనే ప్లాన్ చేసి రానందుకు మీకన్నా ఎక్కువగా నేనే బాధపడతాను అన్నట్టు ఆనంద్ ఫోటోలు తీశాడు అన్నారు. ఎప్పుడు చూపిస్తాడు, అసలు అతను ఎక్కడున్నాడు అని అడిగింది. అదే తెలీదు, రవిని చూసి రమ్మన్నాం అన్నారు ఆంటీ. ఇంతలో మా అమ్మ, అక్కడ చూసారా ఆ వియ్యపురాలు స్టేజ్ మీద హడావిడి, మన శేషగిరి గారి భార్య పాపం బిక్కమొహం వేసింది అనేసరికి సత్యగారు, ఆవిడ పక్కన అసిస్టెంట్ని చూసారా, పోర్టబుల్ ఫ్యాన్ పట్టుకుని ఆవిడ వాలకం, సినిమా హీరోయిన్ తల్లి కూడా ఇంత దర్జాగా ఉండదేమో, నా దగ్గర మెటీరియల్ కొనడానికి ఆలోచిస్తే సరిపోతుందా, ఆడపిల్ల పెళ్ళి అని ఎవరినో తెచ్చి కట్టి పెడితే బాధ్యత తీరిపోతుందా అన్నారు. ఈలోగా వాళ్ళ అబ్బాయి ప్రణయ్ ఇంకా కార్తీక్ అక్కడ క్రికెట్ మొదలుపెట్టారు. ఆ బాల్ వెళ్లి స్టేజ్ మీద పడింది. స్టేజ్ మీద ఉన్న బెంట్లీ కార్ పెళ్లి కొడుకు బాల్ ఇవ్వకుండా దాన్ని స్టేజ్ వెనుక విసిరేసి పొండి అని ఆ పిల్లల్ని చీదరించుకున్నాడు. వాళ్ళు బాల్ కోసం ఏడ్చుకుంటూ మా వైపు వచ్చారు. పావని గారు, ఏం మనుషులు వీళ్ళు బాబాయ్ గారు, అసలు శేషగిరి గారు వీళ్ళ గురించి తెలుసుకున్నారా లేక తొందరపడుతున్నారా, వైదేహి మొహంలో భయం కనిపించట్లేదు అన్నారు. చూస్తున్నాను, నేను అదే అనుకుంటున్నాను అని బాబాయ్ గారు అంటుండగా, అమ్మ, వాళ్ల చుట్టాలందరూ ఏమీ పట్టనట్టు కరువులో పులిహోర పొట్లాలు అందినట్టు అప్పుడే విందు మొదలుపెట్టేశారు, వాళ్లకే లేంది మనకెందుకు పావని గారు అంది. లేదండి, నాకెందుకు వీళ్ల మీద అనుమానంగా ఉంది, అన్నీ ఉన్నవి అణిగే ఉంటాయి, వీళ్లలాగా విరుచుకుని పడవు, వీళ్లు చేసే హడావిడికి శేషగిరి గారి భార్యను చూడండి, ఓసారి పలకరించి వద్దాం పదండి అని మా అమ్మని తీసుకెళ్ళింది. ఈలోగా రవి షర్ట్ మార్చుకుని వచ్చి, ఆనంద్ ఇంటికి తాళం ఉంది బాబాయ్ గారు అన్నాడు. కమ్యూనిటీలో సమస్యలు ఎలాగూ పట్టించుకోడు, కనీసం శేషగిరి గారు ఆడపిల్లని ఇచ్చే చోట మనుషులు ఎలాంటి వాళ్ళో పట్టించుకోకపోతే స్రవంతి సీరియల్ కష్టాలు తప్పవు అన్నారు శృతిగారు. కలిసి ఉండాల్సిన వాళ్ల మధ్య అవగాహన ఉండాలి కదా, మన సమస్యలు పట్టించుకొని శేషగిరి ఆ వైదేహి అభిప్రాయం తెలుసుకున్నాడో లేదో అని శృతిగారి అత్తగారు మహాలక్ష్మి గారితో అంటున్నారు. ఇంతలో స్టేజ్ మీద ఏదో గొడవ జరిగింది.
శేషగిరి గారు స్టేజ్ మీద అందర్నీ బతిమాలుతున్నారు. పావని గారు అమ్మ వస్తూనే పావని గారు చిరాగ్గా, ఇక్కడ జరిగేది ఎంగేజ్మెంట్ కాదండి, వాళ్ళ డామినేషన్ చూపించుకునేందుకు వచ్చిన పెద్ద మనుషులు చేసే సర్కస్. ఓపెన్ పార్కులో ఏసీ లేదని, ఎంతో కళగా ఉన్న వైదేహి చీర బాలేదని, మర్యాదకి లోటయిందని వంకలు వెతుకుతున్నారు. మమ్మల్ని చూసి కూడా కామెంట్లు చేస్తున్నారు అన్నారు. ఎందుకో అమ్మ మొహంలో నవ్వు లేదు. మౌనంగా నా పక్కకొచ్చి కూర్చుంది. ఏం జరగబోతోందో అని అందరం కంగారుగా చూస్తున్నాం. వియ్యంకుడు కన్స్ట్రక్షన్ బిజినెస్లో బాగా పేరు మోసాడని చేసుకుంటున్నారని తెలుస్తోంది. కానీ కాసేపు ఆగితే ఇక్కడ ఇంకేం చూడాల్సొస్తుందో అని ఇంకా చిరాకు పడ్డారు పావని గారు. సరే, ఓసారి శేషగిరి దగ్గరికి వెళ్ళొస్తాను అని వెళ్లారు బాబాయ్ గారు. మీకు చేత కాకపోతే మాకు చెప్పాలి, మేమే ఘనంగా ఓ ఏసీ హాల్ బుక్ చేసేవాళ్ళం. ఏం ఏర్పాట్లవి, మా స్టేటస్కి తగినట్టు ఏమీ లేదు అనే అరుపులు స్టేజ్ మీద నుండి వినిపించాయి. అసలు ఏంటి వీళ్ళు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఆ శేషగిరి గారిని కార్నర్ చేస్తున్నారు అని శివగారు కూడా వెళ్లారు. నాతో రా రవి, వాళ్ళ డీటెయిల్స్ ఒకసారి మా కజిన్కి ఫోన్లో చెప్దాం. మా కజిన్ ఇక్కడే ఎస్పీగా పోస్టింగ్ తీసుకున్నాడు. ఇక్కడెవరన్నా వింటే ఇంకా రచ్చ చేస్తారు, అక్కడికెళ్ళి ఫోన్ చేద్దాం అని పావని గారు రవిని తీసుకుని వెళ్ళింది. కాసేపటి తర్వాత ఆనంద్ ఎవరినో తీసుకుని మహాలక్ష్మి గారి దగ్గరికి వచ్చాడు. ఆనంద్, ఎక్కడికెళ్ళావు, ఈయనెవరు అని అడిగారు మహాలక్ష్మి గారు. నేను పెళ్లికొడుకు తాలూకులేండి, నా చెల్లినిచ్చి పెళ్లి చేసి మోసపోయినవాణ్ణి అన్నాడు ఆ కొత్త మనిషి. అంటే ఆ అబ్బాయికి అని మహాలక్ష్మి గారితో అందరూ ఆశ్చర్యపోయి చూశారు. నాతో రండి అని మహాలక్ష్మి గారు స్టేజ్ మీద బాబాయ్ గారి దగ్గరికి ఆ కొత్త మనిషిని తీసుకెళ్లారు. నేను ప్రణయ్ని కార్తీక్ని ఆడిస్తున్నాను. శేషగిరి గారి చుట్టాలెవ్వరూ పట్టించుకోకుండా తినేసి వెళ్ళిపోతున్నారు. ఆర్భాటం ఉన్న కాస్ట్లీ మనుషులు తప్పు వెంటనే ఒప్పుకుంటారా? వాళ్ల మీద ఈర్ష్యతో ఇలా చేస్తున్నాడని వచ్చిన కొత్త మనిషిని కొట్టినంత పనిచేశారు. ఇంత నాటకం జరుగుతున్నా శేషగిరి గారు పిన్ని బాబాయ్ గారుల్ని మా వైపు తీసుకొస్తూ, చూడండి, ఏ ఆధారాలతో మాట్లాడుతున్నారు, బంగారం లాంటి సంబంధం ఇది, సమాజంలో బాగా పలుకుబడి ఉన్నవాళ్లు, మీరిలా నిందలు వేయద్దు. అమ్మాయి ఎంగేజ్మెంట్ ఆగిపోయిందంటే ఎంత అవమానం, మీరందరూ చూసి చూడనట్టు ఉండండి. అయినా ఆ మాటలు రాని అబ్బాయి ఎవరినో తీసుకొస్తే అంటుంటే మహాలక్ష్మి గారు, శేషగిరి గారు, మాట్లాడడం వచ్చి మీరు వచ్చిన మనిషితో మాట్లాడకుండా ఈ అబ్బాయిని అంటున్నారా? శాంతంగా ఆలోచించండి, ముందు ఆ పెళ్లికొడుకు ఎలాంటివాడో తెలుసుకోండి అని కోప్పడ్డారు. నారాయణ గారు మహాలక్ష్మి గారిని ఆగమని, శేషగిరి గారు, అసలు వీళ్ల కుటుంబం ఎలాంటిదో తెలుసుకున్నారా? ఎంగేజ్మెంట్ అవ్వకుండానే ఇలా చేస్తుంటే ఇక పెళ్ళయ్యాక అమ్మాయిని ఏం చేస్తారో అర్థమవుతోందా? మీ అమ్మాయి అయితే ఒకటి, మా అమ్మాయి అయితే ఒకటినా? పరువు చూసుకునే విషయమా ఇది అని నిదానంగా నచ్చజెప్తున్నారు. ఇంతలో శేషగిరి గారి భార్య పరుగునొచ్చి, అసలు మంచి చెడు లేకుండా మాట్లాడే ఈ మనుషులకా మన అమ్మాయినిచ్చేది? అమ్మాయి ఏడుస్తున్నా వద్దంటున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఇతనికి పెళ్ళయిందో లేదో నిజాలు తెలుసుకోవద్దా? ఎంతమంది నోళ్లు నొక్కుతారు అని ఎప్పుడూ మాట్లాడని ఆవిడ మాట్లాడుతుంటే మేము ఆశ్చర్యంగా చూసాం. ఏంటి శేషగిరి గారు, ఎంగేజ్మెంట్ ఉందా లేదా? ఇదేనా మీ మర్యాద? మాకు సరిపోరు అని తెలిసినా బిజినెస్ పార్ట్నర్షిప్ దృష్టిలో పెట్టుకుని కనకరించాం అని అరిచాడు కాబోయే వియ్యంకుడు. ఇంతలో పావని గారు పోలీసులతో వచ్చారు. రవి, మీరేంటి కనికరించేది, మీకు కావలసిన మర్యాద పోలీసులు చేస్తారు, వెళ్ళండి అని అరిచాడు. గోరంత ఆలస్యం కొండంత నష్టం కదమ్మా అని బాబాయ్ గారు అమ్మని చూసి అన్నా. అమ్మ తలాడించింది కానీ మాట్లాడలేదు. అక్కడ ఎంగేజ్మెంట్ ఆగాలని మేమందరం అనుకున్నాం. పోలీసులు శేషగిరి గారిని, ఆనంద్ తెచ్చిన కొత్త మనిషిని, ఆ కాస్ట్లీ ఫ్యామిలీని శేషగిరి గారింటికి తీసుకెళ్లారు. వైదేహి మా దగ్గరికి వచ్చి ఏడ్చింది. ఇంతవరకు ఎందుకు తీసుకొచ్చావు వైదేహి, వాడి స్వభావం గ్రహించలేదా అని పావని గారు అడిగారు. అసలు మా ఇంట్లో మా మాట ఎప్పుడూ చల్లదు అన్నారు శేషగిరి గారి భార్య. నాట్యం నేర్చుకుంటానంటే సివిల్ ఇంజనీరింగ్ అన్నారు, పెళ్ళొద్దు అంటే ఇది కాక ఇంకే సంబంధం నీకు నేను వెతకను అన్నారు. మరోపక్క ఆ ఫ్రాడ్ పెళ్లి కొడుకు ఫోన్ కొనిచ్చి నా నెంబర్ తీసుకుని రోజు ఫోన్ చేసి నానా చెత్తా వాగేవాడు. నవ్వుతున్నట్టు ఉన్నా నా జీవితం ఇంతేనా అని ఏడవని రోజు లేదు అని చేతిలో ఉన్న సోనీ రిక్సన్ వాక్మన్ ఫోన్ విసిరి కొట్టింది వైదేహి. ఇంట్లోనే చులకనైతే ఊళ్ళో వాళ్ళు గౌరవిస్తారా అని ఆవిడ పావని గారితో చెప్పుకుంది. కాసేపటికి ఆ కాస్ట్లీ ఫ్యామిలీ, పోలీసులు, కొత్త మనిషి వెళ్ళిపోయారు. శేషగిరి గారు వచ్చేసేంతవరకు మేము పార్కులోనే కూర్చున్నాం. ఆయనొచ్చి, తొందరపడ్డాను మహాలక్ష్మి గారు అని తలదించుకుని నించున్నాడు. నా తమ్ముళ్లాంటి వారు, మన మధ్య ఇదేంటి? వైదేహి మన అమ్మాయి, ఏమంత వయసయింది, మంచివాడు వస్తాడు. మనం ఆనంద్కి, పావని గారికి థ్యాంక్స్ చెప్పాలి అన్నారు ఆంటీ. పావని గారు, ఎప్పుడూ ప్లాన్ చేసి కనిపించని మిమ్మల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. మాట్లాడలేని ఆనంద్కి ఉన్న ఆలోచన ఈరోజు నాకు కానీ నా బంధువులకి కానీ లేకపోయింది. మీరందరూ ఎన్నిసార్లు వచ్చి
కమ్యూనిటీ సమస్యలు చెప్పినా నేను పట్టించుకోలేదు. కానీ నేను అడగకుండానే నాకు అండగా నిలిచారు అని మొదటిసారి శేషగిరి గారు వినయంగా మాట్లాడారు. ఇదిగో శేషగిరి గారు, రానున్న ముప్పు తప్పింది. మనం గుమగుమలాడే వంకాయ కూరతో భోజనాలు చేసి ఆనందించే సమయం ఇది అన్నారు బాబాయ్ గారు. వైదేహి, భోజనాల మెనూ అయినా నిన్ను నాన్న అడిగారా లేదా అని అడిగారు పావని గారు. బిర్యానీ వండించారు, వనీలా ఐస్ క్రీం పెట్టించారు అని నవ్వింది వైదేహి. జరగని ఎంగేజ్మెంట్కి ఆర్భాటం జరిగింది. వైకల్యం కన్నా అసమర్థతకి నష్టం ఎక్కువ అని ఆంటీ మాట గుర్తుకొచ్చి ఆవిడ దగ్గరికెళ్ళి చెప్పాను. ఆవిడ నవ్వుకుని, నేను చెప్పే లైఫ్ లెసన్స్ బానే ఫాలో అవుతున్నావు. నువ్వు కూడా ఇంట్లో అమ్మా నాన్నలతో గొడవ పడకుండా, నొప్పించకుండా ఒప్పించి మాట్లాడాలి. ఇప్పుడు ఇక్కడ అనుకోకుండా జరిగినట్టు ఎవరో వచ్చి నీకోసం మాట్లాడరు, సరేనా అని చెప్పారు. అలాగే అని తలూపాను. అందరం తినేసి ఎవరిళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం. నాన్న ఆలస్యంగా అప్పుడే వచ్చారు. రవి విషయం చెప్పాడు. అమ్మని మౌనంగా ఉండడం చూసి ఏమైంది అని నాన్న అడిగారు. ఆడపిల్ల విషయంలో తొందరపడాలి, పెళ్లి కోసం ఇప్పటినుంచే వెతకాలి అనుకున్నాను. కానీ ఇలాంటి మనుషుల్ని చూసినప్పుడు మన అమ్మాయి విషయం తలుచుకుని భయం వేసింది. మన కమ్యూనిటీ వాళ్ళు మాట్లాడే ఒక్కో మాట శేషగిరికి కాదు, నాకే అన్నట్టుగా అనిపించింది. ఇలాంటి మనుషుల్లో జంతువులకి ఇచ్చి పెళ్లి చేసే బదులు మన అమ్మాయిని మనమే చంపుకోవడం మేలు అని అమ్మ ఎమోషనల్ అయింది అని నాన్న తర్వాత నాకు చెప్పారు. ఆ తర్వాత మా అమ్మ నాతో ఇంకెప్పుడూ పెళ్లి టాపిక్ మాట్లాడలేదు. కానీ నాకొక ప్రశ్న మిగిలిపోయింది. ఆ కాస్ట్లీ బెంట్లీ కార్ పెళ్లికొడుకు మోసగాడని ఆనంద్కి ఎలా తెలిసింది అని వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవా మరి.